ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్ సందేశములోనికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనమందరము ధ్యానించుకునే సువిశేషం యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనాలు 31 నుండి 39 వరకు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో ధ్యానించుకున్నట్లయితే యూదులు యేసు ప్రభువుని రాళ్లతో కొట్టే ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఎందుకు యూదులు యేసు ప్రభువుని రాళ్లతో కొట్టాలని ప్రయత్నిస్తున్నారు అనేది మనం యోహాను శుభవార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే సమాధానం దొరుకుతుంది. 24వ వచనము, యోహాను శుభవార్త 10వ అధ్యాయము 24వ వచనము చూసినట్లయితే యూదులు ఎందుకు యేసు ప్రభువుని రాళ్లతో కొట్టాలని ప్రయత్నిస్తున్నారు, వారికి వచ్చినటువంటి కోపం ఏంది? మరి 24వ వచనములో యోహాను శుభవార్త 10వ అధ్యాయములో యూదులు ఈ విధంగా అడుగుతూ ఉంటారు, మీరు ఎంతకాలం మమ్మల్ని సందిగ్ధావస్థలో ఉంచేదరు? అంటే మరి మీరు నిజమైన క్రీస్తు ప్రభువా, మీరు దేవుడు పంపినటువంటి కుమారుడు నువ్వేనా అని యూదులు అడిగినప్పుడు, అవును నేనే, నా తండ్రి పంపించినటువంటి కుమారుని నేనే అని యూదులకి చెప్పగా వారు నమ్మరు. అందుకనే వాళ్ళు సందేహముతో ఎన్నాళ్ళు మేము క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూడాలి అనే ఆలోచనతో, నీవు మనిషిగా ఉండి దేవుడు అని ఏ విధంగా నువ్వు అంటావు అని వారు రాళ్లతో కొట్టడం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది సమాధానం. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు అంటున్నాడు, నా తండ్రి నన్ను పంపాడు, ఆయన యొక్క సత్కార్యములు నేను చేయటానికి ఈ లోకానికి వచ్చాను. కానీ మీరు ఈ గొర్రెలలో చేరిన వారు కారు అని చెప్పి క్రీస్తు ప్రభు చాలా మంచిగా సమాధానం ఇస్తూ ఉంటాడు. నా గొర్రెలైతే నా మాట వింటాయి, అవి నన్ను ఎరుగుదువు, కానీ నేను కూడా వారిని ఎరుగుదును అని చెప్పి క్రీస్తు ప్రభు ఈ విధంగా సమాధానం ఇవ్వటం ఈనాటి సువిశేష పట్టణంలో యోహాను శుభవార్త 10వ అధ్యాయం 31-39 వరకు చూస్తూ ఉన్నాము. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, అప్పటికి కూడా యూదులు నీవు దేవదూషణము చేస్తున్నావు అని అన్నప్పుడు క్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు. అదేంటంటే, నేను నా తండ్రి కార్యములు చెయ్యని ఎడల మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మీరు నా తండ్రి కార్యములు నేను చేస్తున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా తండ్రి యొద్ద నుండి చేస్తున్నటువంటి పనులు మాత్రం నమ్మండి అని క్రీస్తు ప్రభు ఎంతో చక్కగా యూదులకు సమాధానం ఇవ్వటం ఈనాటి సువిశేష పఠనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అంటాడు, నా తండ్రి నన్ను తెలుసుకున్నాడు, నేను కూడా నా తండ్రిని తెలుసుకున్నాను. అంటే నన్ను నా తండ్రి పంపాడు ఇక్కడికి, ఈ లోకానికి, ఆయన యొక్క సత్కార్యములను చేయటానికి. అందుకనే మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నేను నా తండ్రి పంపించినటువంటి కుమారుణ్ణి నేనే, నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఆయన యొక్క కార్యములు ఈ లోకములో నేను చేస్తున్నాను, కనీసం ఆ పనులైనా నమ్మండి అని చెప్పి క్రీస్తు ప్రభు ఎంతో చక్కగా సమాధానం ఇవ్వటం ఈనాటి సువిశేష పఠనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, అందుకని యూదులు ఆయనని రాళ్లతో కొట్టాలని ఎంతో ప్రయత్నించారు. చివరికి వారి యొద్ద నుండి క్రీస్తు ప్రభు తప్పుకొని పోవటం, అంటే వారు నన్ను ఇక నమ్మరు అనే ఉద్దేశం క్రీస్తు ప్రభువుకి ఏర్పడింది. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, యూదులలాగా చాలా మంది ఈనాటి సమాజంలో ఆయన క్రీస్తు అని ఎవరు నమ్మటం లేదు. ఆయన కూడా ఒక మనిషి అని అంటున్నారే, కానీ ఇన్ని గొప్ప కార్యాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని స్వస్థతలు, మరణము నుండి లేపినటువంటి ఎంతో మంది మనుషులు మనం లాజరుని వారిని కూడా చూస్తూ ఉన్నాము పవిత్ర గ్రంథములు. ఇటువంటి చేశాడు అంటే తన తండ్రి ఆజ్ఞను ఆయన మితిమీరకుండా జీవించాడు అని ఎప్పుడు అంటూ ఉంటాడు.
నా తండ్రి నా ద్వారా ఈ యొక్క కార్యాలను చేపిస్తున్నాడు, నేను కాదు చేసేది, నా తండ్రి నాలో ఉండి ఆ యొక్క కార్యములను ఆయన చేయిస్తున్నాడు అని తన తండ్రిని ఒక అంతస్తులోకి ఆయన చేర్చాడు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకొని మాట్లాడాడే కానీ హెచ్చింపు కలిగేలా ఎప్పుడు కూడా ఆయన జీవించలేదు. హెచ్చింపు కలిగేలా ఆయన ఎక్కువ ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మనము కూడా యూదులుగా కాకుండా మనము కూడా ఆ దేవునికి ప్రియమైన బిడ్డలముగా ఆయన విశ్వసించాలి, నమ్మాలి. ఎందుకంటే నీ గృహంలో ఎన్నో అద్భుతాలు జరిగి ఉంటాయి, నా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగి ఉంటాయి, నాకెన్నో అద్భుతాలు జరిగి ఉంటాయి, నీకు ఎన్నో గొప్ప కార్యాలు జరిగి ఉంటాయి. అవి మనం తెలుసుకొని నిజంగా క్రీస్తు ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి ఇన్ని అద్భుతాలను నేను చూడగలిగాను, సవి చూడగలిగాను, నేను వాటిని అనుగ్రహించగలిగాను అనే ఒక విశ్వాసం నీలో ఉంటే తప్పకుండా క్రీస్తు ప్రభు యొక్క గొర్రెలలో మనం కూడా చేరగలుగుతాం. అందుకని క్రీస్తు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలలో మీరు చేరలేదు అని చెప్పి. అంటే మీరు నన్ను విశ్వసించటం లేదు. అదే మీరు నన్ను విశ్వసిస్తే మీరు నాతో ఉంటారు, నా మాటలను వింటారు, నా మాటలను గౌరవిస్తారు, నన్ను మరి ఆరాధిస్తారు అనే ఒక ఉద్దేశంతో క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో యూదులతో మరి తర్కించడం మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మనము కూడా క్రీస్తు ప్రభువుని సంతోషపరిచేలాగా జీవించాలే గాని మరి అసంతృప్తితో మనం క్రీస్తు ప్రభువుని మన నుండి వెళ్ళిపోయే విధముగా మనం మన యొక్క ఆలోచనలను కానీ మన యొక్క మనస్సులను కానీ చేయకుండా దేవుని అనుగ్రహం పొందుకొని ఎప్పుడు సంతోషంగా జీవించాలి.